ఫాల్గుణ పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా మనందరం పండుగ చేసుకుంటాం. సిరుల తల్లిని మనం ప్రసన్నం చేసుకునే పండుగ ఈ లక్ష్మీ జయంతి. చంద్రుడికి 15 రోజులు కళలు పెరిగి పున్నమి రూపం దాల్చి తన కళలని లోకాలకి పంచితే 16వ కళతో షోడశ కళారూపిణి అయి అమ్మ తను ఆవిర్భవించింది. ఇక తను ప్రతి చోట ఉండలేదు కాబట్టి తన కళ ఇంటి ఇల్లాలి యందు స్త్రీమూర్తుల యందు ఉంచి ఆ 16వ కళని త్వత్కళా సర్వయోషిత అని అందరి యందు ఉంచింది అమ్మ. అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని దైవవాక్కు. ఇక అమ్మ నివసించే గోపృష్టం, ఏనుగు కుంభస్థలం, ఇల్లాలి నుదుట సింధూరం, బిల్వదళం, పద్మం, ఈ 5 కూడా నిత్యం మనం నమస్కరించవలసిన మన సిరులు. అదృష్టం, సంపద, దాసదాసీజనం, చక్కటి ఆవులు, ఇల్లు, ఇవన్నీ అమ్మ మనకి ప్రసాదించే సౌభాగ్యాలు. ఇది నాది అని అహంకరిస్తే మాత్రం అమ్మ తక్షణం వాటిని తీసేసుకుంటుంది. అందుకే అహంకారం ఉన్న చోట లక్ష్మి నిలబడదు అంటారు. శ్రీలక్ష్మీ సేవన తత్ప్రాణం భోగచ్చ మోక్షశ్చ కరతల ఏవాని ఆర్యోక్తి. అమ్మని సేవించే వారికి భోగభాగ్యాలే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదించే తల్లి అని శ్రీలక్ష్మీదేవికి పేరు. అందుకే శంకర్లు అంటారు కదా, గీద్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. ముల్లోకాలకి పూజించదగిన తల్లి కాబట్టి అమ్మని త్రిగుణాతీతమైన శక్తిగా శంకర్లు కీర్తించారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ అమ్మ జన్మదిన శుభవేళ అమ్మని మనసారా ఆహ్వానించి హారతులిచ్చి పాదాభివందనం చేసేద్దాం. చెప్పు, ఒక 10 నిమిషాలు మనం సిద్ధం ఇవ్వాలి కదా, శుభలక్ష్మి వాళ్ళకి వస్తాడు కదా, వచ్చాక ఇద్దాం.